ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నవ తెలంగాణ ఒక న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ డిఎస్సి గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు త్వరగా ప్రకటించాలి. చాలామంది వేలాది మంది అభ్యర్థులందరూ జనరల్ ర్యాంకింగ్ లిస్టు గురించి చూస్తున్నారు. ఇంత జాప్యం తగదు అని చెప్పేసి వాళ్ళైతే ఒక న్యూస్ అయితే రాయడం జరిగింది. దానిలో పాటు 1:3 మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించాలి ఎమ్మటే. జనరల్ ర్యాంకింగ్ లిస్టు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఫైనల్కి అనేది సెప్టెంబర్ 6వ తారీఖున రిలీజ్ చేసి ఇప్పటికీ దగ్గర 20 రోజులు గడిచిపోతుంది. 20 రోజులు గడిచినా కూడా ఇంతవరకు కూడా పాఠశాల విద్యాశాఖ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పైన ఎలాంటి ప్రకటన చేయలే. అదేవిధంగా 20 రోజులు గడిచినా కూడా తుది ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు, 1:3 మెరిట్ లిస్టు ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని ఇంతవరకు కూడా పాఠశాల విద్యాశాఖ ఎక్కడ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళైతే ఒక న్యూస్ అయితే రాయడం జరిగింది. నిజమే, ప్రతిరోజు కూడా మన డిఎస్సి రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా అని చూస్తూ ఉన్నారు. మనకు తెలిసిన వరకైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని మనం అనుకున్నాం. కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కూడా వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మనకు ఎక్కడ కూడా మరి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే అసలు జాప్యం ఎందుకు జరుగుతుంది, జాప్యం దేనికోసం జరుగుతుంది అనేది కొన్ని కోట్ల ప్రశ్న ఇది. ఎందుకంటే జాప్యం జరగడానికి గల కారణాలు వాళ్ళు ముందు మనకు తెలియజెప్పాలి. ఏ దానికి జాప్యం అవుతుంది? రివైజ్డ్ ఫైనల్కి ఇద్దామనుకుంటే మీరు జాప్యం చేస్తున్నారా, లేకపోతే సెప్టెంబర్ 6వ తారీఖు ఇచ్చిన కీతోనే ముందుకు వెళ్దామని చెప్పేసి మీరు జాప్యం చేస్తున్నారా? ఈ జాప్యం ఎందుకోసం మీరు అభ్యర్థులకు చెప్పాలా. మీలో ఒక పారదర్శకత ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పారదర్శకత లేకపోయి ఉంటే ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ చివరి దాకా కొనసాగదు. దాని మీద చాలా కొన్ని ఇంత లేట్ అయిపోతుంటే కూడా దాని మీద ఇంకా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు అభ్యర్థులు కూడా. ఎందుకనంటే కొన్ని అనుమానాలు కూడా తావిచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగకుండా, అలాంటి అవంతరాలకు చోటు లేకుండా ఏమిటో పాఠశాల విద్యాశాఖ త్వరగా ఫైనల్కిని రివైజర్కిగా మార్చి రివైజర్కిగా ప్రకటించాలి. అట్లే విధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలి. అలానే మనకి 1:3 మెరిట్ లిస్టు ఎమ్మటే ప్రకటిస్తే అభ్యర్థులందరూ కూడా ఒకంత సంతోషంతో ఆనందంతో ఉంటారు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది సహనం, ఇంతవరకు కూడా ఈ సహనంతో ఓపిక పట్టే విషయం కనిపిస్తలేదు. రోడ్డుకి ధర్నాలు చేద్దామంటాను, పాఠశాల విద్యాశాఖ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేద్దామంటున్నారు, సీఎంకి వినతి పత్రాలు ఇద్దామంటున్నారు, ప్రజా దర్బార్ పోయి వినతి పత్రాలు ఇద్దామంటారు. ఒక్కరికొక్కరికి ఒక్కొక్క విధంగా ఆలోచనలు ఉన్నాయి, ఏ విధంగా చేస్తే ఎట్లా అని చెప్పేసి. కాబట్టి ఈ వీక్ రాకపోయి ఉంటే, సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు రాకపోయి ఉంటే అక్టోబర్లో ఖచ్చితంగా అందరూ కూడా ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టు కోసం, తుది ఫలితాల కోసం డిఎస్సి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. దయచేసి పాఠశాల విద్యాశాఖ తొందరగా మీరు రివైజ్డ్ ఫైనల్ కీతోని జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక జాప్యం అనేది తగదు. ఈ హాస్టల్ వెల్ఫేర్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే హాస్టల్ వెల్ఫేర్లో ఉద్యోగాలు రాని వాళ్ళకు డిఎస్సీలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు చాలామంది అనుకుంటున్నారు. దయచేసి ఒకటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి తెలియజేసేది ఒకటే, త్వరగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫైనల్కి ప్రకటించిన తర్వాత 20 రోజుల వరకు కూడా ఎక్కడ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆపింది లేదు. ఫైనల్కి వచ్చిన తర్వాత ఎమ్మటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం, ఒక వారం రోజులకి మళ్ళీ 1:3 పికప్ లిస్ట్ ఇవ్వడం, ఇవంతా కూడా సంప్రదాయబద్ధంగా ఇన్ని రోజుల నుండి జరుగుతున్న విషయాలు. దానికి భిన్నంగా మీరు చాలా లేట్ చేసుకుంటా అభ్యర్థుల యొక్క సహనాన్ని, ఓపికను పరీక్షించడం తగదు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పెట్టండి అని మేము కోరలే, మీరే ఎగ్జామ్ పెట్టినారు. మాకు 45 రోజుల సమయం ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసినాం.
కానీ మా రిక్వెస్ట్ మీరు పట్టించుకోలే. మీరే ఎగ్జామ్ పెట్టినారు. మేము రాయడానికి సిద్ధంగా కూడా లేము. మాకు 45 రోజుల సమయం ఇవ్వండి. చదవడానికి మాకు ప్రిపరేషన్లో సమయం దొరకలే. టెట్ డిఎస్సికి మ్యాక్సిమం 60 రోజుల సమయం ఉండాలి ఎగ్జామ్ నిర్వహించడానికి అని కూడా మేము మీకు ఎన్నో ఎన్సీఆర్టీకి సంబంధించిన ప్రూఫ్స్తో సహా మీకు రిక్వెస్ట్ చేసినాం. అయినా మీరు పట్టించుకోకుండా ఆగమేఘాల మీద జూలై 18వ తారీఖు మీరు డిఎస్సి పరీక్షను స్టార్ట్ చేసారు సిట్ కంప్యూటర్ ఆధారితంగా. కాబట్టి జూలై 18 కల్లి ఆగస్టు 5 వరకు జరిగినాయి ఈ పరీక్షలు. అంత తొందరగా అంత వేగరంగా ఎవడు రాయమని చెప్పినా కూడా మీరు రాయండిరా బాబు, మేము పెడుతున్నాం, మీ ఇష్టం, రాస్తే రావండి లేకపోతే లేదు మీ ఇష్టం అన్నట్టు మీరు తెగేసి మీరు ఎగ్జామ్ పెడితే మేము రాసి అంతో ఇంతో మెరుగైన మార్కులు తెచ్చుకుంటే ఆ మెరుగైన మార్కులకు ఉద్యోగం వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతుంది, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మా యొక్క నెంబర్ ఉంటుందా ఉండదా, మా జిల్లా ర్యాంకులు మాకు ఎంత ఉంది, మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎంత ఉంది, ఎడ్జిటి వాళ్ళకి ఎంత ఉంది అని చెప్పేసి చాలామంది ఆశల కొద్దీ కోటి ఆశల కొద్దీ ఎదురు చూస్తుంటే నువ్వేమో నిమ్మకు నీరెత్తనట్టు, నీకేం పట్టనట్టు, నువ్వేం డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయనట్టు, అసలు డిఎస్సి రిక్రూట్మెంటే జరగనట్టు, ఇట్లా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రభుత్వానికే నష్టం. ఎందుకంటే పిల్లలందరూ కూడా రోడ్డు ఎక్కి లొల్లి చేసారు అనుకో, ప్రభుత్వానికి ప్రాబ్లం అయిపోతుంది, సిగ్గుపోతుంది, ప్రభుత్వానికి ఇజ్జత్ పోతుంది. ఎందుకని అంటున్నానంటే రేవంత్ రెడ్డి అన్ననే ఏమంటాడు, మీరు లొల్లి చేయకండి, ధర్నాలు చేయకండి, ఇది ఉంటే మా దృష్టికి పట్టుకరండి అంటున్నాడు. మీ దృష్టికి మేము పట్టకచ్చుడు ఎందుకు? మీరే కదా ఎగ్జామ్ పెట్టింది. ఎగ్జామ్ పెట్టినా మీకే తెలవాలి కదా, రిజల్ట్స్ ఇవ్వాలి. పిల్లలు చాలామంది ఎదురు చూస్తారు, చాలా డేస్ అవుతుంది, ఇన్ని రోజులు. ఆగస్టు 5వ తారీఖు అయిపోయింది ఎగ్జామ్. ఆగస్టు 5, సెప్టెంబర్, ఇది అక్టోబర్ రాబోతుంది నెక్స్ట్ వీక్. అంటే దగ్గర ఒక 55 రోజులు మనం అందరం ఎదురు చూసినాం. అంటే రిక్రూట్మెంట్ అయిపోయినాక డిఎస్సి అనేది వాళ్ళు జస్ట్ సెప్టెంబర్లోనే ఇస్తామన్నారు, ఒక నెల రోజులనే ఇస్తామన్నారు. ఆ నెల రోజులు గడిచిపోయింది. ఇప్పుడు దగ్గర 2 నెలలు కావడానికి వస్తుంది. ఇక ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి పిల్లలకి. ఇక దసరా పండుగ మూడ్లో అందరూ ఉంటారు అభ్యర్థులు, గవర్నమెంట్ కూడా అట్లే ఉంటుంది. ఇక దసరా వచ్చేసిందని చెప్పేసి రిజల్ట్స్ను కూడా ఆపేసి మళ్ళీ దాన్ని నవంబర్కి పట్టుకోబోయే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఈ ఇయర్ ఏమో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2025 జూన్లో ఇద్దామని ఆలోచన చేస్తున్నారా? మీ యొక్క ఏదైతే మీ ఆలోచన ఏముందో మాకు ప్రకటించండి, మీ ఆలోచన విధానం మాకు చెప్పండి అని మెజారిటీ పీపుల్ కోరుతున్న విషయం ఇది. దయచేసి మరొక మారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి, త్వరగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు డిఎస్సి 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రివైజ్డ్ ఫైనల్ కీతో ప్రకటించండి. 1:3 మెరిట్ లిస్టును కూడా ఖచ్చితంగా ప్రకటించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు. మీరు రివైజ్డ్ ఫైనల్ కీతో జనరల్ ర్యాంకింగ్ లిస్టు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.